జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Christ. We are so glad by receiving your responses through calls and social media. May the Lord lead us according to His will and speak to us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని నమ్ముచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. A very precious greetings, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, యేసు నామములో మీకు అందరికీ ప్రశస్తమైనటువంటి శుభాకాంక్షలు. Hope you are happy to see us in televisions and in your mobiles. ఈ పరికరాల ద్వారా మీరు తిలకించుచు ఉన్నందులకు మీకు వందనములు. And we give you a great heartful thanks for tuning to this video in your mobiles, televisions and other devices. ఈ పరికరములన్నిటిని కూడా మీరు సిద్ధపరచుకొని వినుచు ఉన్నందులకు చూచుచు ఉన్నందులకు మీకు అందరికీ మేము ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము. At the very outset, we express our heartful thanks to God who is helping all of us to sustain in this disastrous world. భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రపంచంలో మనం అందరం కూడా బ్రతికి ఉండడానికి సహాయం చేస్తున్నటువంటి మన దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞులమై ఉన్నాము. Yes, definitely without him we can't survive. ఆయన లేకుండా మనము బ్రతకలేము కదా. There is no meaning and there is no even the existence of us. అర్థము లేనటువంటి జీవితముగాను మన ఉనికికే భంగము కలిగించేటువంటిదిగా ఉంటుంది ఆయనే గనక లేని ఎడల. So we must be grateful to God always in our lives. అందుచేత మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. And at this wonderful juncture, let us see what God has kept for us. ఈ అద్భుత సమయాన్ని పురస్కరించుకొని దేవుడు మనకై ఏమి సిద్ధపరిచి ఉంచారో చూద్దాం. And we all should be very attentive to hear God's word. దేవుని వాక్యమును వినుటకు భక్తి శ్రద్ధలు చూపుట అవశ్యము. Because when he speaks, it is the most blessing voice and the most blessed time we receive in our lives. ఆయన మాట్లాడినప్పుడు మన జీవితాలలో మనం పొందేటువంటి మహా ఆశీర్వాదకరమైనటువంటి మాట అది. And when God speaks, we will experience the comfort and greater joy and even the greatest strength to overcome the troubles. దేవుడు మాట్లాడుతూ ఉండగా మనకు ఆశీర్వాదము, శక్తి పొందుతాము శత్రువును ఎదిరించు. So today, as you are waiting, may God's voice bring you all sort of blessings that which you are praying for. వాక్యముకై కనిపెట్టుచూ ఉండగా మీకు దేవుని యొక్క ఆశీర్వాదములు అన్ని విధములుగాను ఆయన వాక్యము ద్వారా వచ్చుగాక. Come now, let us meditate God's word. ఇప్పుడు దేవుని వాక్యమును ధ్యానించుటకు రండి. Today we are going to meditate a different wonderful title like this. అద్భుతమైనటువంటి కొంచెం మార్పు కలిగినటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాము ఈ దినాన్న. The topic which I want to discuss with you all today is ఈ దినమున మీ అందరితోనూ కూడా పరిశీలనగా చూసేటువంటి అంశం ఏమంటే the reason behind the failed fasting prayers. ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఎందుకు విఫలమవుతుంది అనే అంశం. The reasons behind the failed fasting prayers. ఫలితము లేనటువంటి ఉపవాస ప్రార్థనల యొక్క కారణం ఏమిటి? So many times we pray, చాలా సార్లు మనం ప్రార్థిస్తున్నాం కదా, but many times we also wonder why we are not getting answers. జవాబులు లేక ఉత్తరము ఎందుకు రావడం లేదు అనేటువంటి ఆలోచన. And many times we say that we are also taking fasting and we are also spending time in God's temple, but why my requests were not answered? దేవాలయమునకు వెళుతూ ఉన్నాం కదా, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం కదా, అయితే మన మనవులకు జవాబులు ఎందుకు రావడం లేదు అనేటువంటి ఆలోచన. By putting all these question marks, many people say God doesn't hear my prayer. ఈ
ప్రశ్నార్థకపు గుర్తులతో మనం అందరం అనుకుంటూ ఉంటాం, దేవుడు మన ప్రార్థనను ఆలకించుట లేదేమో. No, it is not like that. ఆ రీతిగా మాత్రం కాదు. Our God is always ready to hear the cry of righteous people. నీతిమంతుల యొక్క మొరలను ఆలకించుటకు మన దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. And Bible says no matter what, no matter where you are, God will hear your cry if you are a man who is pious or if you are a woman who is devoted. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా గానీ దేవుని యందు భయభక్తులు కలిగి నీతి కలిగిన వారు ప్రార్థించు మొరలను ఆలకించు దేవుడుగా ఉన్నాడు. God doesn't see your creed, your caste, your color, your religion or anything that doesn't matter to God, but he sees your disciplined life. నీ జాతి ఏమిటి, లేకపోతే నీవే రకమైన మనిషివి, నీ రంగు ఏమిటి అనేటువంటి విషయం చూడడు కానీ నీ క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు తిలకిస్తాడు. So today let us see the reasons behind our failed prayers. కనుక అపజయము పొందుతున్నటువంటి ప్రార్థనల వెనుక ఉన్నటువంటి కారణం ఆలోచన చేద్దాం. Let us look into Bible for that answer. బైబిల్లోనే చూద్దాం, దేవుని వాక్యములోనే ఆ జవాబు మనకు దొరుకుతుంది. Book of Isaiah, యెషయా గ్రంథము chapter 58, 58వ అధ్యాయము verse 3 says like this. 3వ వచనము ఈ రీతిగా చెప్పుచున్నది. Book of Isaiah, chapter 58, verse 3. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము. Why have we fasted? మేము ఉపవాసం ఉండగా ఎందుకు ఉన్నాము? They say, and have you not seen it? దానిని నీవు చూడలేదా? నీవెందుకు చూడవు? Why have we humbled ourselves? మమ్మలను మేము ఎందుకు తగ్గించుకున్నాము? And you have not noticed. మమ్మలను గుర్తించలేదు నీవు. Yet on the day of fasting you do as you please. లేక ఉపవాస దినమున మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేయుదురు. And exploit all your workers. మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. So here we see people of God are asking question to God. దేవునికి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మానవులు. Why we are fasting? ఎందుకు ఉపవాసం ఉన్నాము? Why we are seeking God? దేవునిని ఎందుకు వెతకుచూ ఉన్నాము? And that why we are not receiving answers from Him? అటువంటి అప్పుడు మాకు జవాబులు ఆయన దగ్గర నుండి ఎందుకు రావడం లేదు? This is what I said before also many times. We also think the same way. ముందుగా చెప్పినట్లుగానే అనేక సమయాలలో మనం కూడా ఇదే ఆలోచనలో ఉంటాం. So to all these questions of Israelites, ఇశ్రాయేలీయులు వేయుచున్నటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా God is telling through the author the reason behind our unanswered prayers. ఈ గ్రంథకర్త ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమంటే మన ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావడం లేదు. We say we are praying for hours and hours, but why our prayers are getting into a failure? గంటల తరబడి ప్రార్థిస్తున్నామే, అపజయం ఎందుకు వచ్చుచూ ఉన్నది? The reason behind that is దానికి వెనుక ఉన్న కారణం ఏమంటే there are three important things that which God says here in this Isaiah chapter 58 verse 3, 4 and 5. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగములలో యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3, 4 వచనములలో ముఖ్యమైనటువంటి అంశములు ఉన్నవి. So let us see the first reason behind the failure of our prayers. మన ప్రార్థనలకు జవాబు రాని కారణం ఏమిటో మొట్టమొదటిగా ఒకటి చూద్దాం. The first reason is మొదటి కారణం ఏమంటే wrong actions. మనకున్నటువంటి తప్పు అభిప్రాయములు, wrong actions. తప్పు రకమైనటువంటి క్రియలు. What are the wrong actions we are doing? మనం చేస్తున్నటువంటి పనులు ఏ రీతిగా వ్యతిరేకతలో ఉన్నవి? To the questions of people of God here, దేవుని ప్రజలకు ఇక్కడ ఉండేటువంటి ప్రశ్న ఏమంటే God is answering them or God is telling to them like this. దేవుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, The reason behind your unanswered or failure of fasting prayer is మీరు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలకు జవాబు రాని కారణం ఏమనగా you are asking or doing what you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నీవు అడుగుతూ ఉన్నావు. And you are doing injustice to your workers. నీ యొక్క పనివారి చేత కఠినమైన పనులు నీవు చేయించుతూ ఉన్నావు. So there are certain wrong actions these Israelites are doing. That's why their fasting prayers are becoming as a failure. ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి అక్రమ క్రియలు ఉన్నవి, వాటి వలన వారికి జవాబు దొరకటలేదు. So the reason behind our unanswered prayers and our failure of fasting prayers is గనుక మనం చేసేటువంటి ఉపవాస ప్రార్థనల యొక్క అపజయమే కారణం కూడా wrong actions. మనం చేసేటువంటి క్రియలు చెడ్డవైనందున. We know Israelites were coming to God much piously and they are dressing like a wonderful way, wearing sackcloths and coming to God during fasting prayer times. ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా సిద్ధపడి గోనె పట్ల కట్టుకొని ఉపవాసం ఉండి మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి అంటున్నారు ఇశ్రాయేలీయులు. If we see Israelites when they are going to the temple, we will say them that there is no devoted person like them. ఆ రీతిగా ఉండేటువంటి భక్తి మరి ఎవరిలోనూ కానరాదు అనేటువంటి దృష్టి మనకు కలుగుతుంది వారు దేవాలయమునకు వెళ్ళుచూ ఉండగా. But God says, I am seeing your actions too. కానీ దేవుడు అంటున్నాడు, నీ పనులను నేను చూస్తున్నానంటాడు. More than your outward
things I am seeing your actions that which I will bless you through. నీ బాహ్య విధానం కంటే కూడా నీ క్రియలను నేను చూచుచూ ఉన్నాను అంటున్నాడు దేవుడు. So God is telling that because of the wrong actions of the people, their fasting prayers are going to be as a failure. కనుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ యొక్క తప్పుడు క్రియల వలన నేను మీ ఉపవాస ప్రార్థనలకు జవాబునిచ్చుట లేదు అంటున్నాడు. Israelites were doing as they please and what they please. వారికి ఇష్టం వచ్చిన రీతిగా వారి ఇష్టానుసారంగా వారు చేయుచూ ఉన్నారు. So here God is telling that the Israelites were doing what they like. వాళ్ళు ఏం కావాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. That means they are doing selfish actions. స్వప్రయోజనము నిమిత్తమైనటువంటి క్రియలు వారి దగ్గర ఉన్నవి. They are not looking for the wellness of the entire society. అక్కడ ఉన్నటువంటి సమాజం యొక్క సంక్షేమము కొరకు వారు చూచుటలేదు. They are not looking for the goodness and the well-being of entire community people. అక్కడ ఉన్నటువంటి ప్రజల సమాజం యొక్క మంచి కొరకు వారు చూచుటలేదు. They are not striving for the wellness of the environment or wellness of the entire nation. దేశం యొక్క లేక ప్రభుత్వం యొక్క మంచిని కోరుకొనుటలేదు వారు. They don't care about others. ఇతరులను గురించి అసలు భద్రతే లేదు వారికి. I am safe, I am fine, that is fine for me. నేను క్షేమంగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, అది నాకు చాలు అనుకుంటున్నాను. Even if my actions are causing trouble to other person, నా క్రియలు ఇతరులకు కష్టం కలిగిస్తే కలిగించవచ్చు. even if my actions are causing poorness to other person, ఇతరులకు పేదరికాన్ని కలిగించేటువంటి నా క్రియలు ఉంటే ఉండవచ్చు. even if my actions are leading other person to destruction, ఇతరులను నాశనం చేసే రీతిగా నా క్రియలు ఉంటే ఉండవచ్చు. Israelites are telling, I don't care, I wish only my safety and my goodness. ఆ సంగతి అంతా నాకెందుకు, నేను బాగుంటే చాలు అనేటువంటి దృక్పథము కలిగిన ఇశ్రాయేలీయులు. And the God who is seeing all these things, దేవుడు ఈ విషయం అంతా కూడా తిలకిస్తూ ఉన్నాడు. He is telling your fasting prayers are failure because you are in a selfish actions. ఆ విధమైనటువంటి స్వప్రయోజన క్రియల వలన నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు అని దేవుడు చెప్తున్నాడు. My dear friends, we will also do fasting prayers and we have been also been doing fasting prayers from so long. ప్రియ స్నేహితులారా, మనం కూడా ఉపవాసం ఉండి అనేక దినములుగా ఉపవాస ప్రార్థనలు చేయుచూ ఉన్నాము. But we also have this question that why my fasting prayer requests were not answered. మనకి కూడా ఇదే ప్రశ్న కదా, నా యొక్క ఉపవాస ప్రార్థనలకు జవాబు ఎందుకు రావడం లేదు అని. Doing prayer with fasting is a wonderful thing. ఉపవాసం ఉండి ప్రార్థించుట చాలా అద్భుతమైన విషయం. But are you praying with selfish motives, selfish actions, or are you praying with well-being of everyone? స్వప్రయోజనం కొరకు మాత్రమే చేస్తున్నావా లేక అందరి సంక్షేమం కొరకు ప్రార్థిస్తున్నావా? Are your actions correct in the sight of God? దేవుని దృష్టికి నీ యొక్క క్రియలు చెడ్డవిగా ఉన్నవా? By doing all wrong actions and asking God to bless you and to do great wonders in your life, He doesn't seem good with you. నీ జీవితంలో నీకు ఆశీర్వాదము నీకే గొప్ప కావాలి అనేటువంటి విషయం అయితే దేవుడు నీలో అది చూచుటలేదు. By doing all the wrong actions, if you come to God and say, God bless me, why will God bless you? వ్యతిరేక కార్యముల వలన క్రియల వలన దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? If you change your actions, then only God will bless you. నీ క్రియలను గనుక నీవు మార్చుకున్నట్లయితే దైవాశీస్సులు నీకు ఉండగలవు. These Israelites were also in such a position where they are doing injustice to their neighbors. ఇతరులకు అన్యాయం చేసే రీతిగా ఈ ఇశ్రాయేలీయులు కూడా దినాలలో ప్రవర్తించారు. They are not paying an exact wage for the labor of the laborers there. పనులు చేయించుకున్నటువంటి వారికి సరైనటువంటి జీతమును ఇవ్వక కఠినంగా చూస్తూ ఉన్నారు. And they were not showing grace or pity or mercy upon the people of their co-workers. ఇతరులు తమతో కలిసి పని చేసేటువంటి పనివారుల ఎడల దయా కనికరము లేనటువంటి రీతిగా ప్రవర్తన. Book of Isaiah and Amos and Hosea says like this. యెషయా గ్రంథము, ఆమోసు, హోషేయ గ్రంథాలు కూడా ఈ సంగతులే తెలియజేయుచు ఉన్నవి. You are looting the poor people. పేదలైనటువంటి వారిని నీవు దోచుకుంటున్నావు అని ఉన్నది. You are not paying wages correctly for your people. వారి పనికి తగినటువంటి జీతమును నీవు ఇచ్చుటలేదు. So oh you unrighteous people, if you don't turn, you will be in destruction. అవినీతితో కూడినటువంటి ఓ ప్రజలారా మీకు నాశనమే కలుగుతుంది అని అందుకే చెప్తున్నాడు. So doing fasting and praying is a wonderful thing. ప్రార్థించుట, ఉపవాసముతో ప్రార్థించుట చాలా అద్భుతమైన విషయమే. But are we changing our unjust activities and coming to God? అవినీతి సంబంధమైనటువంటి క్రియలు మార్చుకొని దేవుడి దగ్గరికి వస్తున్నాం. That's what God counts very, very importantly. దేవుడు ఎంచేది అటువంటిది చాలా ప్రాముఖ్యముగా. God sees our actions whether they are good in the sight of God or not. దేవుని దృష్టిలో మన క్రియలు మంచిగా ఉన్నవా చెడ్డగా ఉన్నవా అనేటువంటి గమనింపు దేవుని దగ్గర ఉన్నది. So when God has seen the actions of Israelites who are fasting, అక్కడ ఉపవాసం
ఉపవాసం ఉంటున్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క క్రియలను చూచుచూ ఉన్నాడు దేవుడు. They were completely in wickedness and wrong things. దుష్టత్వముతోనూ చెడ్డ కార్యములతోనూ ఉన్నటువంటి వారై ఉన్నారు. So finally what happened means their fasting prayer became a failure. కనుక అంతిమముగా వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పటికీ అది పరాజయముగానే ఉండింది. My dear friend, it's our wish that your fasting prayers must not remain in vain. ప్రియ స్నేహితులారా, మీరు ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అది వ్యర్థము కాకూడదని మా ఆశ. And if you don't want your fasting prayers to be in vain, ఆ విధంగా పతన స్థితిలో ఉండకూడదు అని నీవు ఆశించితే come, let us change our actions. మన యొక్క క్రియలను మార్చుకుందాం రండి. From selfish actions to good actions of well-being of everyone. స్వప్రయోజన కార్యముల నుండి ఇతరుల యొక్క సంక్షేమం వైపు మళ్ళుదాం. From injustice actions to the justful actions for the well-being of everyone. అవినీతి క్రియల నుండి నీతి క్రియలు అందరికీ ఉపయోగకరమైన వాటి వైపు వెళదాం. If we do like this, certainly our prayers will be answered. ఆ రీతిగా ప్రవర్తించినచో తప్పక మన ప్రార్థనలకు జవాబు దొరుకును. And the second reason for the failed fasting prayers is, రెండవ కారణం ఏమిటి అంటే వారి యొక్క ఉపవాస ప్రార్థనలు పరాజయములో ఉండుట. in verse 4 we read there like this. 4వ వచనంలో మనం చూస్తున్నాం. There it was written, అక్కడ ఏ విధముగా వ్రాయబడి ఉన్నదంటే, for your fasting ends in quarreling and strife, మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ఒకరితో ఒకరు జగడములాడుతూ ఉన్నారు. and striking each other with wicked fists. భయంకరమైనటువంటి రీతిగా ఒకరికి ఒకడు గుద్దులాడుకొనుచూ ఉన్నారు. You cannot fast as you do today and expect your voice to be heard on high. మీ కంఠధ్వని పరమునకు వినబడాలని అనుకుంటున్నారు కానీ ఉపవాసం ఉండి ఆ రీతిగా జరగదు. So my dear friends, the second reason what God says for our failure is, మన అపజయానికి కారణం రెండవదిగా దేవుడు చెబుతున్న మాట ఏమి అంటే, the wrong attitude. తప్పుడు వివాదముతో కూడినటువంటి పని, The wrong attitude. ఆ భావము మన యొక్క దృక్పథం. So here the people are fasting ఇక్కడ ప్రజలు ఉపవాసం ఉంటూ ఉన్నారు. with much devotion and with much piousness. They were fasting. భక్తి శ్రద్ధలతో వారు ఎంతో గొప్పగా ఉపవాసం ఉంటూ ఉన్నారు. They are not taking food, they are not giving food to their children, they are wearing sackcloths and coming to the temple and they are doing fasting. వారు తిండి తినడం లేదు, పిల్లలకు పెట్టడం లేదు, అందరూ ఉపవాసం ఉంటున్నారు, గోనెపట్ట కట్టుకుంటున్నారు, దేవాలయానికి వెళ్తున్నారు. But after completion of fasting and prayer, అయితే ప్రార్థన ఉపవాసముతో ముగించిన అనంతరము, or in between the fasting and prayer, లేక వాళ్ళకు ఉన్నటువంటి ఆ కాలపు మధ్యలో, సమయపు మధ్యలో, when they are going out from the temple, దేవాలయం నుండి బయటకు వెళుతూ ఉండగా, or when they are seeing someone inside the church who they doesn't like, వారికి ఇష్టం లేనటువంటి వారు ఎవరైనా ఒకవేళ దేవాలయంలో ఉండగానే వారికి కంటబడితే, they are showing strife or envy with them. వాళ్ళను చూసి వీళ్ళు వివాదముతో ఉంటూ ఉన్నారు. So by not changing our attitude, our prayers will be unanswered. ఆ బుద్ధి గనక మారకపోతే ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన కూడా జవాబు రాదు. If we don't change our attitude, our prayers will remain as a failure. మన దృక్పథం మారకపోతే మన ప్రార్థనలు అపజయంతోనే ఉంటవి కదా. God wants us to be a loving people. మనలను ప్రేమించు వారిగా ఉండాలని దేవుని కోరిక. But the sad thing what is happening to us is, విచారకరమైన సంగతి ఏమిటి అంటే జరుగుతూ ఉన్నది, we come to God, we pray, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం, we do fasting and fasting and fasting, ఉపవాసం ఉండి ఎంతో శ్రద్ధతో ఉపవాసం ఉంటాం, but we show envy to our neighbors. ఇతరులతో కలహం ఆడుతూ ఉంటాం, We go in enmity with others, ఇతరులతో వివాదములతో ఉంటాం, and we don't get into one accordance with others, ఇతరులతో ఏక మనస్సు కలిగి ఉండలేము, and we will always go in war and war and war against others. ఇతరులతో యుద్ధములు పోరాటములే. Then what is the reason of fasting and prayer? మరి అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించుటలో ఏమిటి అర్థం? If your prayer and fasting didn't transform your life, నీ జీవితాన్ని మార్చేదిగా నీ ఉపవాస ప్రార్థన ఉండకపోతే, if your prayer and fasting didn't transform your attitude, నీ ఉపవాసము నీ ప్రార్థన నీ యొక్క దృక్పథాన్ని మార్చకపోతే, then how God will bless you? దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు నిన్ను? We are doing fasting and prayer to transform ourselves firstly. That's what everyone should understand. ప్రథమముగా మనలను మనము మార్పు చెందు రీతిగా ఉండుటకు ఆ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం. And when you transform, automatically God will bless you. నీవు ఎప్పుడైతే మార్చబడతావో దేవుడు అప్రయత్నముగానే ఆశీర్వాదములు నీపై కుమ్మరిస్తాడు. So are your fasting and prayer still going in failure? గనుక నీ ఉపవాస ప్రార్థనలకు ఇంకనూ అపజయమే కలుగుతూ ఉన్నదా? My dear brothers and sisters, ప్రియా స్నేహితులారా, ప్రియా సహోదర సహోదరులారా, God is requesting you change your attitude, then your prayers will be answered. నీ యొక్క దృక్పథాన్ని మార్చుకోమని దేవుడు కోరుతూ ఉన్నాడు. అప్పుడు నీకు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. If you don't change your attitude, నీ దృక్పథం
దృక్పథము కనుక మారనిచో, if you go still in enmity with others and envy with others, ఇతరులతో జగడమాడుతూ ఉండేటువంటి బుద్ధితోనే నీ ఉన్నట్లయితే your prayers will be unanswered. నీ ప్రార్థనలకు జవాబు రాదు. Especially in today's church, ఈ దినాలలో ఉన్నటువంటి దేవాలయాలు లేక సంఘాలలో we see many people right after stepping out of the church, దేవాలయం విడిచి బయటకు వెళ్ళిన వెంటనే they will go in quarreling with others. ఇతరులతో గుద్దులాట. And some people, even in middle of the prayer, they will show their enmity with others. మధ్య ప్రార్థనలో ఉండగానే లేకపోతే దేవాలయంలో ఉండగానే ఇతరులతో వివాదము. So how God will bless you when you are showing this type of attitude before God? అటువంటి దృక్పథము దేవుని దృష్టిలో ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది? How God is telling us to love our enemies. మన శత్రువులను సహా ప్రేమించమని కదా దేవుని చెప్తున్న మాట. So when we take that step by taking away the enmity or the stiff attitude from ourselves, ఇతరులతో కలహించేటువంటి దృక్పథాన్ని తీసివేసుకుంటే, then certainly your prayers will be answered. అప్పుడు తప్పక మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. So my dear friend, కనుక ప్రియ స్నేహితుడా, do you want your prayers to be answered? మీ ప్రార్థనలకు జవాబు రావాలని నీ కోరిక, Then change from wrong attitude to a good attitude. అయితే తప్పుడు ఆలోచన నుండి మంచి దృక్పథం వైపు మళ్ళు. Then certainly you will see a greatest blessings opening for you. అప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు నీపై కృమ్మరింపబడును. Then you will surely see a greatest blessings bestowing upon you. నీ మీద అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు కృమ్మరింపబడతాయి. And the third reason behind unanswered fasting prayers is, ఉపవాస ప్రార్థనలకు జవాబు రానటువంటి మూడవ కారణం ఏమంటే, let us see verse 5. 5వ వచనములో చూస్తే మనకు జవాబు దొరుకుతుంది. There it was written like this. అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, Is this the kind of fast I have chosen? నాకు అనుకూలమైనటువంటి ఉపవాసం ఇదేనా? Only a day for people to humble themselves? ఒక్క దినమును మాత్రమే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారా? Is it only for bowing one's head like a reed and for laying in sackcloth and ashes? జమ్మువలే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని ఉంటారా ఒక్క రోజుకు మాత్రమే? Is that what you call a fast? అదా మీరు పిలిచేటువంటి ఉపవాసము? A day acceptable to the Lord? ఆ రోజు దేవునికి అంగీకారమా Praise the Lord. అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. When we read these verses, we will marvel at these verses. ఈ వాక్యం చదువుతూ ఉండగా ఎంత ఆశ్చర్యమైనటువంటి వచనం అది. These verses hits us hard. చాలా గట్టిగా దెబ్బ కొట్టేటువంటిదిగా ఉంటుంది కదా అది. Of course, but we have to receive it. హృదయం నొచ్చుకునేటువంటి రీతిగా ఉన్నప్పటికీ అంగీకరింపదగినటువంటి వచనం అది. Because unless we transform, we will not get into that wonderful structure which God wants us to be. దేవుడు ఏ రీతిగా మనల్ని ఉండాలని కోరుతూ ఉన్నాడో ఆ స్థితికి రాలేము, అది అంగీకరించలేని ఎడల. So the third reason behind the unanswered or failure prayers is, గనుక జవాబు రానటువంటి ప్రార్థనల ఎడల ఉన్నటువంటి దృక్పథము మూడవదిగా ఏమిటి అంటే wrong focus. దాని యొక్క దృక్పథము మనం చూసేటువంటి విధానం అంతా కూడా తప్పుగా ఉన్నది. Wrong focus. తప్పుడు దృక్పథం. So why God is telling here that their prayers are going to a failure? వారి ప్రార్థనలు ఎందుకు ఆ పరాజయంతో ఉంటున్నవి అని చెప్తున్నాడు దేవుడు. God says like this there. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఇవి చూడండి. Is this what you call as a fasting? ఇదిగో నీ ఉన్నది నీవు చేసే విధానమే ఉపవాసం అని అడుగుతున్నాడు ఆయన. Is this what you tell as a fasting prayer? ఇదా నీవు చెప్తున్నటువంటి ఉపవాసము? Is this what I want, or do you think it is acceptable to me? నాకు అంగీకారమైనటువంటి ఉపవాసం ఇదేనా అని అడుగుతున్నాడు ఆయన. That means God doesn't accept or God doesn't take delight in these all sorts of prayers which we do with wrong motives and wrong things. మన దృక్పథము చెడ్డదిగా ఉండి దృక్పథం అంతా కూడా దృష్టి అంతా కూడా విరోధముగా ఉండి దేవునికి అనుకూలంగా లేకుండా ఉండేటువంటి ప్రార్థనలే మనకు ఉన్నటువంటి ప్రార్థన. So what these people are doing there is, మనకు ఆ ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు అంటే, they are humbling in the presence of God during the fasting prayer. ప్రార్థన ఉపవాసంతో ఉండి చేస్తూ ఉండగా దేవుని దృష్టిలో తగ్గించుకున్నట్లు ఉంటున్నారు. After that they are changing their attitude. ఆ తరువాత మాత్రం వాళ్ళ యొక్క దృక్పథం అంతా కూడా మారిపోతూ ఉంది. So their focus is changing, that they are thinking that if I show piousness or devotion to God for Satan one day, that is enough. ఒక రోజు మాత్రము దేవుని దృష్టిలో ఆ విధంగా అనుకూలంగా ఉన్నట్లు ఉంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. They are changing the focus that they should not be in a place where they are. ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో లేని పరిస్థితికి వస్తూ ఉన్నారు. They are unaware about what God wants them to be. దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అనేటువంటిది తెలియకుండా ఉన్నారు వాళ్ళు. They are only focusing upon rituals, not upon the heart that which God is seeing. ఆచార కర్మకాండల వైపే వాళ్ళు దృష్టి పెడుతూ ఉన్నారు కానీ
దేవుడు హృదయమును లక్ష్య పెడుతున్నాడు అనే సంగతి మర్చిపోతున్నారు. So these people focus is mostly upon ritual but not a God centered. దేవుని కేంద్రీకరముగా ఉండేటువంటి క్రియలు కాకుండా వాళ్ళ యొక్క కర్మకాండ వైపే, వాళ్ళు ఆచారముల వైపే ఆలోచన చేస్తున్నారు. They are saying that today I fasted, oh that son of God will bless me. ఈవేళ నేను ఉపవాసం ఉన్నాను కనుక చాలు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని అనుకుంటున్నారు. By fasting I have fulfilled the ritual that which I have to do to God. ఆ ఉపవాసం ద్వారా నేను చేయవలసినటువంటి పని పూర్తి చేశాను కదా అనుకుంటున్నారు. So many people even today are making these fasting prayers as a ritual. కనుక ఈ ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి ఆచార అలవాట్లుగా చేస్తున్నారు ఈ దినాలలో కూడా చాలా మంది. People are not coming to church with devotion. భక్తి శ్రద్ధలతో దేవాలయమునకు రావడం లేదు. People are not doing fasting and prayer with much attention and discipline. అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఉపవాస క్రమము లేదు. And people are not submitting themselves to God during this wonderful time of fasting and prayer. అద్భుతమైనటువంటి ఆ ఉపవాస ప్రార్థన సమయంలో దేవునికి తమను తాము సమర్పించుకొనుట లేదు. Every year we have to fast, so let us fast. That's what people are ప్రతి thinking. సంవత్సరం చేస్తున్నాం కనుక ఈ సంవత్సరం కూడా చేద్దాం, ఉపవాస దినమాన్ని కొంటాం. Or every month we are doing, so this month also we will do. That's what people are thinking. లేక ప్రతి నెల ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం కదా ఈ నెల కూడా పెడదాం అంతే. But they are not focusing upon God and true devotion. నిజమైనటువంటి భక్తి దేవుని వైపు కలిగినదిగా ఉండి చేయడం లేదు. That's why their humbleness is also staying for only one day. వారి విధేయత అనేటువంటిది కూడా ఒక్క రోజుతోటే సరిపోతుంది. The other day when it is turning, they are rebelling against God. ఇతర రోజుల్లో చూస్తే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములే కదా. They are not coming to temple, they are not obeying God's word, they are not doing what God has saying. దేవుడు చెప్పే మాటకు లక్ష్యం ఉంచక, దేవునికి విధేయత ఉండక, దేవాలయం ఒక రాక మిగిలిన సమయం అంతా గడుపుతూ ఉంటే, So my dear friends, then why God will hear us? కనుక ప్రియ స్నేహితులారా, ఎందుకు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు? అప్పుడు When we say, God, I will be with you only one day and bless me rest of the days, how can God will bless you? ఒక్క రోజు నీతో ఉంటాను దేవుడా, మిగిలిన రోజులన్నీ కూడా నన్నే దీవించేసేయి అని అంటే ఎందుకు చేస్తాడు దేవుడు? Many people today they keep certain title like this, that one day with Jesus, a wonderful meeting. చాలా మంది ఇదిగో ఈ రీతిగానే అంశాలు పెట్టి ఆ ప్రకటనలు చేస్తూ ఉంటారు, దేవునితో ఒక్క రోజు అని. So how God will bless you if you spend only one day with Him? ఒక్క రోజుతో దేవుడు నిన్ను ఆశీర్వదించేయాలని కోరితే ఏమిటది? Spending with God one day and rest of the days doing as you wish, that's what is happening here. ఒక్క రోజు దేవుడితో గడిపి మిగిలిన రోజులన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటే అదే జరుగుతున్నది ఇశ్రాయేలీయుల పట్ల. Being humble for one day and rest of the days rebelling against God. ఒక్క రోజు దేవుడి దగ్గర ఉండి మిగిలిన రోజులన్నీ కూడా దేవునికి తిరుగుబాటు. Then how will God bless you? మరి అటువంటిప్పుడు దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? So that's why our prayers and our fasting are becoming as a failure. కనుకనే మన ప్రార్థనలకు జవాబు దొరుకుటలేదు. So my dear friends, let us change ourselves today. గనుక ప్రియ స్నేహితుడా, మనలను మనం మార్చుకుందాం ఈ దినాన. Before concluding my message now, ఈ వర్తమానమును ముగించుటకు ముందుగా I once again urge to you, change yourselves, then your fasting prayers will be fruitful. మీ దృక్పథాన్ని మార్చుకోనండి, అప్పుడు మీ ఉపవాస ప్రార్థన నెరవేరుతుంది. Turn from wrong actions to good actions. చెడ్డ క్రియల నుండి సత్క్రియల వైపు మళ్ళుకోండి. Turn from wrong attitude to good attitude. తప్పుడు దృక్పథముల నుండి మంచి దృక్పథములోనికి రండి. And turn from wrong focus to good focus. ఏ దృష్టితో ఉన్నావో సద్దృష్టితో నీ ఉండు. Then certainly our fasting and prayer will remain as great blessing for ourselves. అప్పుడు తప్పక మన యొక్క ఉపవాస ప్రార్థనలు అద్భుతమైన ఆశీస్సులకు కారణమవుతాయి. And it's our prayer that may your fasting and prayers be like that. ఆ రీతిగా మీ ప్రార్థనలు మీ ఉపవాసములు ఉండవాలనని మా కోరిక. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయముకై నీకు వందనములు. Father, thank you for telling that our prayers are not getting answered because of our wrong things. మాలో ఉన్నటువంటి చెడ్డ క్రియల వలన మా ప్రార్థనలకు జవాబు లేదని మాకు తెలియజేసినందుకు వందనములు. Lord, help us all to correct ourselves. మమ్మలను మేము సరిదిద్దుకొనుటకు సహాయం చేయము తండ్రి. Lord, help me to correct myself and help dear people who are watching this message to correct themselves. నన్ను నేను సరిదిద్దుకొనుటకు, ఇతరులను సరిదిద్దుటకు నీ సహాయము దయచేయి తండ్రి. And may all of us turn from wrong actions, wrong motives and wrong focus to good things so that we will experience great wonders from you. మేమందరమును కూడా దుష్ట క్రియల నుండి మంచి క్రియలకు, దుష్ట దృక్పథము నుండి సదృక్పథమునకు, సరి అయినటువంటి దృష్టికి మేము రాగలగడానికి సహాయం చేయము తండ్రి. May all of our lives be blessed, dear God. అందరి జీవితాలు ఆశీర్వదింపబడును గాక. We bless the people who are watching this message, dear God. ఈ వర్తమానములను చూచుచున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. May they experience a breakthrough in Jesus' name. యేసు నామములో వారి జీవితాలలో పని జరుగును గాక. May what all the things they are planning for may come true in Jesus' name. వారు
కనిపెట్టుతున్నటువంటి ఆలోచనలన్నీ కూడా నెరవేరును గాక. May all their prayers be answered in Jesus' name. యేసు నామములో వారి ప్రార్థనలకు జవాబు వచ్చును గాక. Thank you, God, for hearing our prayer. మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనములు తండ్రి. We ask in Jesus' name. యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your praise and support, our address: Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.